నిన్న హైటెక్ సిటీలో తెలంగాణ పోలీస్ వాళ్ళు ఒక కార్ మీద డైరెక్ట్లీ లాఠీ చార్జ్ చేసేసి దాన్ని అద్దాలు వల్లగొట్టేశారు. అండ్ అలానే ఆ కార్ ఓనర్ ని పట్టుకొని మరీ అరెస్ట్ చేసేసారు. ఈ వీడియో అయితే మీరు అందరు చూశారనుకుంటా. అండ్ అలానే చాలా మంది కామెంట్ చేసి ఏమంటారు అంటే, అలా ఎలా తెలంగాణ పోలీసు ఒక కార్ అద్దాలు పలగొడతారు, అలా ఎలా కార్ ని డ్యామేజ్ చేస్తారు అని అందరు చాలా మంది చాలా రకంగా మాట్లాడుతున్నారు. కానీ దానికన్నా ముందు ఏం జరిగింది అది ఎవ్వరికి తెలీదు. ఈ వీడియో అయితే మీరు చూశారనుకుంటా కదా. దానికన్నా ముందు ఏం జరిగింది ఒక్కసారి ఆ వీడియో మీ అందరికి చూపిస్తా, చూడండి. ఇగోండి, ఈ వ్యక్తి కార్ ని రోడ్ మధ్యలో ఆపి మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేసి మొత్తం ట్రాఫిక్ ని జామ్ చేసి అక్కడ మొత్తం హల్లా కొల్లలు చేసి స్టంట్లు చేస్తున్నారు హైటెక్ సిటీలో నిలోఫర్ క్యాఫే దగ్గర. సో ఇలా స్టంట్లు చేసి మొత్తం అక్కడ ఉన్న ట్రాఫిక్ ని డిస్టర్బెన్స్ చేసేసి పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసిండు. న్యూసెన్స్ క్రియేట్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కార్ నుంచి దిగని కూడా రెడీ లేడు. ఆ కార్ ని లోపలికి వెళ్ళి లాక్ చేసుకున్నాడు, బయటికి కూడా రానికి తయారు లేరు. కార్ కూడా ఇష్టం ఉన్నట్టు తిప్పుతున్నాడు. దాని తర్వాత పోలీస్ వాళ్ళు చూసి 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 ఒక లిమిట్ క్రాస్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి మీద అలా దాడి చేయడం జరిగింది. అండ్ అలా ఖచ్చితంగా చెయ్యొచ్చు, ఎందుకంటే ఎవడైనా రోడ్డు మీద నాన్ సెన్స్ న్యూసెన్స్ అలాంటివి చేస్తే లా అండ్ ఆర్డర్ అస్సలు ఊకోదు. నేనైతే మన తెలంగాణ పోలీస్ చేసింది రైట్ అని చెప్పుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికి ఏమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ లో రాసి మనకు చెప్పండి. అండ్ ఈ వీడియోని ఒక 100 మందికి షేర్ చేయండి. కామెంట్ లో పోలీస్ వాళ్ళు కరెక్ట్ చేశారా లేదంటే తప్పు చేశారా మీరు రాసి మనకు చెప్పండి.